శ్రీమద్ భాగవత రసామృత సింధువులో శ్రీమద్ భాగవతంలోని ద్వాదశ స్కందముల నుండి భగవన్నామ మహాత్మ్య ప్రతిపాదక శ్లోకాలని కొన్నిటిని చాలా విపులంగా ఒక 6వ స్కందంలోనే చాలా కనపడతాయి. మనకి హరినామ మహత్యం గురించి అజామిలోపాఖ్యానంలోనే ఇంకా విరివిగా కనపడతాయి. అలాగే చాలా సందర్భాల్లో చిత్రకేతు మహారాజు విషయంలో ఇతర విషయాల్లో ఇతర సందర్భాల్లో భగవన్నామ మహత్యం ఉంది. మనం కొన్ని ఉదాహరణ రూపంలో భాగవతంలో నా హరినామం గురించి ఎంత గొప్పగా చెప్పిందన్న విషయాన్ని చెప్పుకోవడం గురించి కొన్ని మొచ్చుకు మనం తీసుకొని ఆలోచన చేస్తున్నాం. ఇవే కావు, ఇంకా చాలా కూడా ఉన్నాయి. కాబట్టి మనం మళ్ళీ భాగవతం ఎప్పుడైనా చెప్పుకున్నట్లయితే వాటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. అయితే ఈ సందర్భంలో ఎప్పుడైనా మధ్యలో సందర్భం వస్తే వాటిని కూడా మనం తీసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు షష్ఠ స్కందం ప్రారంభం చేద్దాం. షష్ఠ స్కందంలో స్తేనః సురాపో దృగ్బ్రహ్మః గురుతల్పకః స్త్రీరాజపితృగోహంతా ఏ చ పాతకీనోపరః సర్వేషామపి అగవతాం ఇదమేవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణో యతస్తద్విషయా మతిః. స్తేనః సురాపో మిత్రదృక్ బ్రహ్మః గురుతల్పకః స్త్రీరాజపితృగోహంతా ఏ చ పాతకినో పరే సర్వేషామప్యం అగవతామిదమేవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతిః. మనం ఇదే స్కందంలో నిన్న మ్రియమాణో హరేర్నామ గృహణన్ పుత్రోపచారితం అజమలోపి యగాధామ కిమత శ్రద్ధయా గృహణన్ అన్న విషయాన్ని మనం ఆలోచన చేసాం. అదే విషయాన్ని అదే స్కందంలో అదే ఉపాఖ్యానంలో ఈ యొక్క నామహత్యం గురించి చెప్పడి ఉన్నది. ఇప్పుడు చెప్పుకునేది కూడాను అదే ఒకే స్కందం ఒకే అధ్యాయంలోని మాట. మరణాపన్నుడై పుత్రనామ నెపంతో హరినామాన్ని ఉచ్చరించి అజామిళుని బ్రహ్మబంధువు కూడా భగవద్ధామాన్ని పొందాడు. కాబట్టి హరినామాన్ని అపరాధరహితుడై నిరంతరం కీర్తించిన జీవుడు ఆయన పొందకుండా ఉంటాడా, ఆయన ధామాన్ని వెళ్లకుండా ఉంటాడా? ఇందులో సందేహం లేదు. ఇదే స్థిరమైన సిద్ధాంతం అనే విషయాన్ని నిన్న మనం దాన్ని కూలంకుషంగా ఆలోచన చేసాం. అయితే ఇక్కడ మన సందేహం రావచ్చు. దీన్ని యమదూతలు అంటున్నమాట. యమదూతలు అంటే విష్ణుదూతలు అంటున్నమాట. ఆ విష్ణుదూతలు ఏం పలికారు అన్న విషయాన్ని దాంట్లో మాధుర్యాన్ని మనం చేసుకుంటూ ఈరోజు శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు దాని గురించి ఏం మాట్లాడారు, ఏం చెప్పారన్న దాన్ని దీని గురించి మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమిటా స్తేనః అంటే దొంగతనం చేసేవాడని మామూలుగా అర్థం. అయితే అసలు విశేషార్థం ఏంటంటే ఎవరైతే బంగారం దొంగతనం చేస్తాడో, కంసాలైన చేత్తో ఇంట్లో మంచినీళ్ళు తాక్కూడదనేది ఒక నియమం. అందుకనే బంగారం ఆ పని చేస్తూ ఉంటుంది. అతడు బంగారం ఆభరణాలు తయారు చేస్తూ ఉంటాడు కంసాలైన.
అతడు బంగారం దొంగతనం చేయకుండా, అబద్ధం చెప్పకుండా, అది నొక్కకుండా మనకేం బంగారం ఇవ్వలేడు. మజూరీ తక్కువగా కనబడుతోంది, కానీ వేరే యాంగిల్స్లో అతను బంగారాన్ని నొక్కేస్తాడు. రాగి దాంట్లో రాగో కేడియంలో పెడతాడు. అందుకనే గొడ్రాలి ఇంట్లో మంచినీళ్ళు తాగకూడదు, కంసాల ఇంట్లో మంచినీళ్ళు తాగకూడదని శాస్త్రం. గంగా, యమున, సరస్వతి నదులు ఈ యొక్క పునరీకుని యొక్క విషయంలో ఒక ఇంటికి ఒక సాధు మహాత్ముడు వెళ్ళడం, అది అమ్మ ఎంతమంది సంతానం అడిగితే నాకు సంతానం లేవంటే వాళ్ళందరూ తిరిగి చేయడం, తర్వాత ఆవిడ చాలా బాధపడడం, ఓ చరిత్ర మనకు కనపడుతూ ఉంటుంది బాగా. మేము పుత్రులు లేని ఇంట్లో తీసుకోకూడదు అని చెప్తారు వాళ్ళు సాధుపుంగవులు. అలానే బంగారం దొంగతనం చేసినవాడు, మద్యపానం చేసినవాడు, మిత్రద్రోహి, బ్రాహ్మణ్ణి చంపినవాడు బ్రహ్మఘాతి, బ్రాహ్మణ పత్నితో కలిసినవాడు, స్త్రీహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, తండ్రిని చంపినవాడు, రాజసింహాసనం మీద ఉన్న రాజకీయ నాయకుడు లేకపోతే ఉత్తు సింహాసనమైన రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజుని చంపినవాడు, ఇలాగా ఇంకా మిగతా ఏ మహాపాతకి ఉన్నారో ఇంతటి మహాపాతకులు కూడా, బ్రహ్మహత్యాది పాతకులు కూడాను, బ్రహ్మహత్య పాతకం, వీళ్ళందరూ కూడాను బ్రహ్మహత్యలు పాతకులని చెబుతారు. కానీ ఒక్క హరినామం చేసినందుకు మాత్రం, విష్ణు యొక్క నామోచ్చారణ మాత్రం చేతనే వాళ్ళకి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఏమండి, ఇది చాలా భయంకరమైన తప్పు కదా. భయంకరమైన తప్పే కాదు, మహా అపచారం, మహా పాతకం కదా అండి. ఒక్క హరినామంతో ఎలా పోతుంది అనేది మనకు అర్థం కాని విషయం. మనకు మొట్టమొదటి ఆలోచిస్తామంటే ఇది కేవలం ఉత్ప్రేక్షగా చెప్పిందే తప్ప కానీ ఇది నిజానికి కాదు అనే ఒక అర్థవాదం, నామం పట్ల అర్థవాదాన్ని మనం స్వీకరిస్తాం. నామం పట్ల అర్థవాదం స్వీకరించడం మహాదోషంగా శాస్త్రం మళ్ళీ చెబుతుంది. నామాపరాధాల్లో అదొకటి. నామం చెప్పారు తప్ప కానీ అది కేవలం అలా పోగొడుతుందా అని ఒక రకమైన ఆలోచన మనసులో పెట్టుకోవడం. ఇక్కడేమో భాగవతం విష్ణుదూతలు స్వయంగా చెబుతూ ఉన్నారు, విష్ణు యొక్క నామం చేసినందు మాత్రం చేతనే ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని. ఈ మాట చెప్పింది విష్ణుదూతలు. మరి ఇది అబద్ధం కాదు కదా మరి. కానీ మనకి ఎలా తెలుస్తుంది, అంత మహాపాతకుడు కదండి, ఒక్క హరినామం అంటే కాదు ఎలా తరిస్తాడు అనే ఒక సందేహం ఏదైతే మనకు రావడం ఏదైతే ఉందో దానికి అర్థవాదం అని పేరు. మీరే అర్థవాదం అంటే పెద్దగా గొప్పగా చెప్పారు తప్పగానే అందులో ఏం మహత్వం లేదని నోటితో అనక్కర్లా. మనకి ఆ సందేహం కనుక లోపల ఉన్నట్లయితే ఇంత మహాపాతకం దీని ద్వారా ప్రాయశ్చిత్తం అయిపోతుంది, దాన్ని నమ్మశక్యంగా అన్నట్టుగా ఉంది మన మనసుకి. దాని గురించి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు. కాబట్టి ఏ వ్యక్తి విష్ణు యొక్క నామం ఉచ్చారణ చేస్తాడో భగవంతుడు అనుకుంటాట ఆ వ్యక్తిని చూచి, ఇతగాడు నావాడు, నా తాలూకువాడు, ఇతన్ని నేను సర్వవిధములా నేను రక్షించాలి, ఇది నా కర్తవ్యము అనే మనస్సుని కలిగి ఉంటాట వాని పట్ల.
అవన్నీ మర్చిపోతాట. వీడు ఇంత మహాపాతకం చేసాడు రా బాబు, ఇవన్నీ మర్చిపోతాట కేవలం ఆయన నామం చేస్తేనే. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, భగవంతుడు కూడాను నీ పాపాలు చేసినా ఆయన నామం ఆయన పొగడంగానే, ఆయన నామం చేయంగానే లేదా ఆయన పొగడంగానే ఆయన తబ్బి ఉబ్బిబ్బైపోయి పాపాలన్నీ మరి ఎలా పోగొట్టేస్తాడండి? ఇది కేవలం అన్యాయం కదా. ఆయన కేవలం ఆయన నామం చేత మనం స్తోత్రం చేయంగాను, ఆ నామాన్ని ఉచ్చరించగానే ఆయన మరి ఇవన్నీ ఎలా మర్చిపోతాడండి? మరి పాతకములన్నీ కూడా ఇంత గోడంలాగా ఇంత పెద్ద గిడ్డంగుల్లో ఉన్నట్టు మహా బ్రహ్మత్య పాతకలు అంటే మామూలు విషయమా? ఒక హరినామం చేస్తే పోతుంది అంటే అంత అంత ఈ ఇంకా ఈ పాపాలని చేస్తూ ఉంటాడు, ఈ హరినామం చేస్తూ ఉంటాడు కదా అండి. మరి వాడి కఠినమైన భయంకరమైన శిక్ష విధించాలి తప్ప కానీ ఒక నామం చేస్తే చాలు వాడు పాతకం నుండి బయటకు వచ్చేస్తే ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని మీరే అంటే ఎలాగండి అనే సందేహం మళ్ళీ కలుగుతోంది మనకి. భగవంతుడేమో మళ్ళీ నావాడి అతను నేను రక్షించాలి అంటే నీ నామం అనగానే అంత పాపమైన వాడిని నువ్వు రక్షించేస్తావు అనమాట అనే భావం మనకు మళ్ళీ కలుగుతోంది. మరి మీ యొక్క నేను అతడు అనే నేను సర్వవిధములా అతను రక్షించాలనే ఆయన నావాడనే మతిని భావాన్ని కలిగి ఉంటాడు అనేది విష్ణుదూతుల వాక్కు. విష్ణుదూతుల వాక్కు విష్ణువాక్కు, అందులో సందేహం లేదు. విష్ణుదూతులు విష్ణు తాలూకు వారు కదా, విష్ణు పార్షదులు వాళ్ళ మాట ఎందుకు అబద్ధం అవుతుంది? అది కూడా కాదు. మరి ఎట్లా ఏమిటి దాని సామంజస్యం ఎట్లా? ఇప్పుడు మనకి అనిపిస్తుంది ఏమిటి అంటే పాతకములు సరే పోతాయి, జరిగింది ఏదో తెలియచేస్తే స్వేచ్ఛతో బుద్ధిపూర్వకంగా మళ్ళా మరి పాపాలు చేస్తున్నాడు కదా అండి. మరి ఈ ద్వాదశ వార్షిక ఉత్సవాలు కానీ ఏదో 12 సంవత్సరాలు ఒక వ్రతం పూని ఒక వ్రతం చేసి ఆ వ్రతాతుల ద్వారా అవేం పోతాయా? లేదు ఏవైనా ఇంకో వ్రతాలు చేయడం వలన పోతాయా? పోవు కదా. ఇంత కఠిన 12 సంవత్సరాలు ఎంతో కఠోరమైన నియమములతో నిబంధనలను పెట్టుకొని వ్రతం చేస్తూ ఉంటే పోనప్పుడు మరి ఏదో ఒక్కసారి నామం అంటే చాలు, నామం కూడా అక్కర్లేదు, నామాభాసం శ్రద్ధతో కాకుండా అశ్రద్ధతో అవహేళగా ఏ విధంగా పోతాయి అనే సందేహాన్ని మనకి సందేహం కలుగుతూ ఉన్నది. అందుగురించే ఇక్కడ భగవంతుడు ఈ శ్లోక ఆవిష్కరణ జరిగింది. బంగారం దొంగ చేసేవాడు దగ్గర నుంచి మొదలుపెట్టి గుహత్యాపాతకం మొత్తం చివరి వరకు కూడాను ఇవేం చిన్నవి ఒక్కొక్కటి భయంకర కొండలు అన్నమాట, పాతక కొండలు. మరి ఒక్కసారి నువ్వు చేసిన మాత్రం చేత సమూలంగా పాపం వినిష్టమైపోయి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అవుతుందా ఇక్కడ పాపం నివృత్తి అవుతుందా అన్నది ఇక్కడ సందేహం. అంటే ఒక క్వశ్చన్ మనందరికి కలుగుతుంది, అందుకని ఆ క్వశ్చన్ వేసి చెప్పడం జరుగుతోంది ఇక్కడ. అయితే ఇతర ప్రాయశ్చిత్తములు చాలా ఉన్నాయి, ద్వాదశ వార్షికోత్సవములని ఇంకేవేవో వ్రతములని, వాటి ద్వారా కొన్ని ప్రాయశ్చిత్తం. అయితే వాటి ద్వారా పాపం నిర్మూలనం జరుగుతుందిట, పాప వినాశనం జరుగుతుంది. కానీ
పూర్తిగా పాపం యొక్క నిర్మూలన జరగదు, పూర్తిగా పాపం పాప వాసన, పాప బీజం తొలగిపోదట. అది కేవలం నామం వల్లనే తొలగిపోతుందట. ఇతర వాటి వలన ఒకవేళ అవి చేస్తే అవన్నీ కూడాను మనం చెప్పుకున్నాం కదా. నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే బహూన్ సహస్ర తపోజ్ఞాన సిద్ధిభి తపోజ్ఞాన సమాధిభి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. ఇతర వాటిల ద్వారా ఏం కలుగుతుంది? పావనాని మనీషినాం. మనం భగవద్గీతలో కూడాను యజ్ఞ యుగ తపో ధర్మ పావనాని మనీషినాం, పవిత్రం చేస్తాయి మనుషుల్ని. కాబట్టి సమూలంగా మనసులోని మాలిన్యాన్ని, పూర్తిగా పాప బీజాన్ని, పాప వాసనని తొలగింపలేదు, కేవలం నామమే చేయగలదు. భగవద్గీతలో కూడా ఉంది, యజ్ఞాగ తపోధర్మ పావనాన్ని మనీషినాం. కేవలం పాపాలు పోతాయి కానీ పాప వాసన పోలదు. అది నామం చేస్తుంది, అది నామానికి ఉంది. అది పూర్తిగా క్షాళనం చేసే దాని అంటారు ఆ మహిమ. ఈ విధంగా నామం చేసే వ్యక్తి ఆ పాపిని పట్ల భగవంతుడు అనుకుంటాట, ఇతడు నావాడు అని. ఎలా చేస్తే ఆ పాపికి ఏం కలుగుతుంది? భగవంతుడి పట్ల కూడాను మతి కలుగుతుందిట. అంతవరకు మతి కలగదు. అందుకని ఇతరమైన వ్రతములు, ఇతరమైన వాటి ద్వారా భగవంతుని యందు భక్తి కలగదు. భగవన్నామం చేయడమే భక్తి. తన్నామ గ్రహణాదిభి అని గతంలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి భగవంతుని నామగ్రహణం చేయడం వల్లనే భక్తి. అంటే ఏమిటి? భగవన్నామం చేస్తే భక్తి కలుగుతుంది. మిగతా వాటి వల్ల పాపం పోతే పోవచ్చు కానీ పాప బీజం పోదు, కాబట్టి భక్తి రాదు. భగవన్నామం కనుక చేసినట్లయితే ఏం కలుగుతుంది? ఒక్కసారి చేస్తే చాలు, అది భక్తి ఇస్తుంది. మేము ఒకసారి చేస్తున్నాం కదా, మాకెందుకు భక్తి కలగట్లేదు, మాలో పాప బీజం నశించట్లేదని మనకు ఒక ఆలోచన మళ్ళీ కలుగుతోంది. భగవంతుడు ఇతను నావాడు అనుకోనేలాగుండాలి మనం చేసేది. అజామీనుడు ఎప్పుడో పుట్టినప్పటి నుంచి పేరు పెట్టుకున్నాడు. వాడు చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు నారాయణ అని పిలిచాడు. భగవంతుడి స్పృహతో పిలవలేదు. అందుకని అతనికి భగవంతుడు ఇతడు నావాడు అనే ఆలోచన భగవంతుడికి కలగలేదు. అంచమావేచు కనీసం అంచకాలంలో నామం చేయబడి, అంచకాలంలో నామం చేయడం అంటే ఏంటంటే నా స్పృహతో నామం చెయ్యి అని చెబుతున్నాడు ఆయన. జీవితాంతం లేనిది చివరి కాలం ఎలా స్పృహ వస్తుంది, కానీ ఒక్కసారైనా చివరిలో నామం చేయరా, నా స్పృహతో నామం చేయరా అంటే నన్ను ఉద్దేశించి చెయ్యి. అప్పుడు సర్వవిధముగా ఆయన రక్షిస్తాడు. అతను నావాడు అని భగవంతుడు అతని పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఎందుకంటే తన నామాన్ని వింటాడట. విష్ణుదూతులు ఏమంటున్నారు? ఇక్కడ ఎవరైతే నామాన్ని చేశాడో భగవంతుని ఉద్దేశించి, ఆయన భగవంతుని అజామీలుని స్మరించేట, ఇతను నావాడని. అతన్ని నా వద్దకు తీసుకురండి అని ఆజ్ఞాపించాట వెంటనే. అందుకని వాళ్ళు వచ్చేసారు. ఆ స్మరణ మాత్రం చేస్తూనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు వెంటనే. అంత విష్ణువు ఏ విధంగా వస్తే విష్ణు దూతలందరూ కూడాను అంత స్మరణ మాత్రం చేతనే అక్కడ ఉన్నారు, ప్రత్యక్షమయ్యారు. వాడిని నా దగ్గర తీసుకురండి, యమలోకానికి కాదు, అతను నావాడు, నా దగ్గర తీసుకురండి అని ఆదేశిస్తాట.
అసలు ఇంత ఇంత కరుణామయుడు భగవంతుడు, భగవంతుని సేవి భగవంతుడు సేవ్యుడు. భగవన్నామము అనురాగపూర్వకంగా ఆదరపూర్వకంగా మనం చేసినట్లయితే మనం తరించలేమా? ఇలా చేసినట్లయితే విష్ణువు పట్ల మనకు మతి కలగదా? విష్ణువు ఇతను తనవాడు అని అనుకోలేడా? అనుకోడా? కానీ మనకంతటి, అందుకనే మహాప్రభు ఏం చెప్పి ఒక్క శ్లోకంలో చెప్పేశారు. ఇన్ని భావాలని దృష్టిలో పెట్టుకొని ఒక సరళమైన శ్లోకంతో మనకు చిన్న శ్లోకం చెప్పేశారు. ఏం చెప్పారు? నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నకాల ఏతాదృశీ తవ కృపా ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృస్మిహాజనేనానురాగ. ఎంతటి అపారమైన దయ నా ముందు ఉంచావు. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి, నా పట్ల ఓ భగవంతుడా ఇంతటి దయని, నీ నామాన్ని నువ్వే స్వయంగా నీ స్వరూపాన్ని నామంతారా నమ్మించదు. ఎల్లప్పుడూ ఎప్పుడైనా అనొచ్చు, ఇబ్బంది లేదు. కానీ దుర్దైవమిది సింహాంచని అనురాగ, ఆ నామం అనడానికి కూడాను నా దుర్భాగ్యం, నేను అనలేకపోతూ ఉన్నాను. అది మన్ను ఉద్దేశించి మహాప్రభు అన్నారు. ఇన్నిటిని ఉద్దేశించి ఇంత సౌలభ్యాన్ని మనకిచ్చాడు నామం పట్ల. భగవంతుని పొందడానికి ఒక నామం చాలు, దాంట్లో అన్ని శక్తులు ఇచ్చాడు. అన్ని శక్తులు అంటే చూడండి, మరి అంత మహాపాతకాన్ని ఉత్తినే జస్ట్ ఒక అగ్గిగుళ్ళతో మొత్తం దూదుకోవడం, మొత్తం ధ్వంసం చేసినట్లు, స్మాష్ చేయగల సమర్థత ఉన్నట్లు ఒక నామం చేస్తే చాలు, వాడు ఎంత మహాపాతకమైన భార్య, గురు భార్యతో కలిసిన పాపం, అంత పాపం ఇంకా స్మరించుకోవడమే తప్పు. అంత పాపంని కూడాను ఒక నామం ప్రాయశ్చిత్తం చేసేస్తోంది అంటే నామంలో ఎంత మహత్తరమైన శక్తి ఉంది అనేది ఇక్కడ విషయం ఏంటంటే, అన్ని వాటిని ఎందుకు చెప్పడం? అంత వాటిని ఏదో చిన్న చెవని చంపేయండి, నల్లిని చంపేయండి, దోమని చంపేయండి అని చెప్పట్లా. రోజు మనం అవన్నీ చేసేస్తున్నాము, బ్యాటించుకుంటున్నాము, వేల కొలది దోమలు చంపేస్తూ ఉన్నాను నిర్దయగా. లేకపోతే ఆలవటం ఇంకోటో పెట్టుకుంటున్నాం, రోజు ఎర్రచెమలు గిరచెమలు తెల్లచెమలు నల్లచెమల్ని అక్కడ వచ్చిన వాడిని అక్కడేదో వాటికి ఏదో లక్ష్మణ రేఖలు గీస్తున్నాం. కొన్ని జీవుల్ని మనం ఉత్తినే ఆడుతూ పాడుతూ చంపేస్తూ ఉన్న సందర్భాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. వాటి గురించి చెప్పలేదు. ఇంత మహాపాతకాలని ఒక లిస్ట్ అవుట్ చేసి చెప్పి, విష్ణు యొక్క నామము అంత వాటిని కూడాను ఒకసారి నామభాసము, నామం ఎక్కల నామభాసము అంత పాపిని కూడాను పాప నిర్ముక్తిని చేసేస్తోంది అంటుంటే ఆ నామం యొక్క గొప్పతనం ఎంతటిది. కానీ మనకు అనురాగం లేని కారణం చేత దాని పట్ల మనం అర్థవాదాన్ని కలిగి ఉన్నాం, కాల్పనికమైన బుద్ధిని కలిగి ఉన్నాం. నిజమా? అంత పాపం పోగొడుతుందా అనే సందేహమైన మనస్సుతో మనం ఉన్నాం. అంటే అన్నారు తప్ప కానీ ఉత్తినే ఏదో ఏంటి ఉత్తరే దేవుడు వచ్చి ఏమైనా చేస్తాడా, భగవన్నామం కూర్చుంటే కూడి ఏమైనా పెడతాడా నీకు, ఈ మాటలన్నీ కూడా అర్ధవాదంలోకి వెళ్ళిపోతాయి. భగవన్నామం కూర్చుని భగవన్నామం చేస్తూ ఉంటే భగవంతుడు కూడెడతాడా అండి? జనరల్గా బాగా మఠమందిరాలకు వెళుతూ ఉన్న శిష్యుల్లో వీటిల్లో కూడాను ఈ రకమైన భావన కలిగిన వ్యక్తులు మనందరికీ మనకు కూడా ఉంది. అలాంటి వ్యక్తులు ఇంకా మనకు చేయూతిస్తే మనకు భర్త, అలాంటి భార్య, అలా తల్లో దొరికిందనుకోండి, ఇంకా అయిపోయినట్టే, మన జీవితం సమాప్తం. నామం పట్ల మనకు ఉన్న ఇంకా జీవితంలో ప్రేమ లేదు, దోమ అంతకంటేనూ లేదు. మాధవదాస్ అనే భక్తుడు ఉండేవాడండి. మాధవదాసుకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇంకా అతను పెద్ద పిల్లవాడు కాలేదు, భార్య ఉన్నది. ఒకనాడు మాధవదాస్ అనుకుంటాడు,
మళ్ళీ ఈ పిల్లవాడు పెద్దవాడు, వీడికి పెళ్లి చేయడం, మళ్ళీ ఈ సంసారం, మళ్ళీ మంచి చెడు, ఈ గోళాంతకందరం, ఎలాగా నా భార్య ఉన్నది, వాడి విషయాలన్నీ కూడాను ఆమె చూసుకుంటుంది, నేను నా జీవితం తెల్లవారిపోతున్నది, నేను భగవదారాధన చేసుకొని ఇల్లు బాకిలు వదిలేసి నేను జగన్నాథం దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాను, పూరి వెళ్ళిపోతాను, జగన్నాథ స్వామి సన్నిధిలో ఉండి భగవదారాధన చేసుకుంటాను అని ఒక సంకల్పం చేసుకొని ఒక ఆలోచనలో ఉంటాడు. ఇలా ఆలోచనలో ఉండగానే భార్య అనుకోకుండా పోతుంది. ఈ నెత్తి మీద పిడుగుపడినట్టు అయింది. నేనేదో ఒకటే ఆలోచిస్తే ఒకటైంది, ఇప్పుడు ఈ పిల్లవాడిని సాకడం అంతా నా నెత్తి మీద పడింది, నా భార్య పోయింది బాబోయ్ అని బాధపడతాడు. భార్య అంతా కార్యక్రమం చేసిన తర్వాత ఒకనాడు బాగా ఆలోచించి ఇంట్లో ఇంక ఉండలేకపోయాడు. ఇక ఇంట్లో అతను స్థిరంగా మరి సంసారం నడపలేకపోయాడు. ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోవాలని తీవ్ర నిర్ణయానికి వచ్చేసాడు. ఒకనాడు ఆ పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. ఏదో అర్ధరాత్రి పూట బయలుదేరి కట్టుబట్టలతో వచ్చేసి పూరీధామం వెళ్ళిపోతాడు. పూరీధామానికి వచ్చేసి పూరీధామంలో నేను ఇప్పుడు పూరీధామంలో ఉన్నా కూడా పూరీధామంలో వచ్చేసి అంటున్నాను. నేను పూరీధామానికి వచ్చేసి పూరీధామంలో ఎక్కడో ఒక మారుమూల జగన్నాథ్ దర్శనం చేసుకొని ఎక్కడో ఒక చోట కూర్చొని భగవదారాధనలో నిమగ్నుడై ఉంటాడు. 3 రోజులు 4 రోజులు అయిపోయింది, భోజనం లేదు. భగవద్గీతల్లోనే ధ్యానంలోనే నామంలోనే మునిగిపోయి ఉంటాడు. సరే జగన్నాథుడు అంటాడు, నా భక్తుడు నా గురించి నన్ను పొందడం నిమిత్తమై నా గురించి వచ్చి భగవద్భజన చేసి నిద్రాహారాలు లేకుండా నా ధ్యానంలో ఉన్నాడు, నా నామంలో ఉన్నాడు అని భావించుకున్నవాడే లక్ష్మిని పిలిచి, మీరు వెళ్ళి ఆ యొక్క నైవేద్యాన్ని తీసుకెళ్ళి నైవేద్య పళ్ళ్యాన్ని తీసుకొచ్చి మన భక్తుడు ఉన్నాడు కదా ఆ మాధవదాస్కి తీసుకెళ్ళి భోజనం పెట్టమని అని భార్యతో చెప్తాడు జగన్నాథుడు. లక్ష్మీదేవి ఆయన కుటీరానికి ఎక్కడో ఉన్నాడుగా, ఆయన ఏకాంతంగా అర్ధరాత్రి పూట వెళితే అక్కడ దర్శనమిస్తుంది. అయితే అతను కళ్ళు మూసుకొని అతని ధ్యానంలో అతను ఉంటాడు. లక్ష్మీదేవి వచ్చినప్పుడు కూడాను అతనికి స్పృహ లేకుండా ఉంటాడు. లక్ష్మీదేవి అతని భజనలో నిమగ్నుడై ఉన్నాడు. నేను భజనలో నిమగ్నవాడిని డిస్టర్బ్ చేయకూడదు అనుకొని లక్ష్మీదేవి తలపడాయిస్తుంది. మరేమో జగన్నాథుడేమో భోజనం పెట్టమన్నాడు, నేను మరి భోజనం లేకపోతే అక్కడ పెడితే మళ్ళీ ఏవైనా వేరే వాళ్ళు తినేయచ్చు, కుక్కలు ఏమైనా తినేయచ్చు అనే ఉద్దేశంతో మరి అక్కడ పెట్టొస్తే మళ్ళీ అతనికి భోజనం దక్కదేమో అనుకుని ఉద్దేశించి అటు ఇటు తలపడాయించి ఏం చేసింది, తన ప్రభావాన్ని చూపించింది, తన ప్రకాశాన్ని చూపించింది లక్ష్మీ అమ్మవారు. హఠాత్తుగా తన కుటీరం దగ్గర తన ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రకాశాన్ని చూసి ప్రకాశంలో కాసేపు అలాగ ఏమో అర్థం కాక అలాగ ఉండిపోయాడు. లక్ష్మీదేవి వచ్చి అక్కడ భోజనం పెట్టేసి వెళ్ళిపోతుంది, అదృశ్యమైపోతుంది. మాధవదాస్ ఆ ప్రసాదాన్ని తింటాడు. ప్రసాదాన్ని స్వీకరించి ఉంటాడు. సరే ఈ పూజారులు పండాలు వాళ్ళందరూ ఉంటారు కదా, వెండి పళ్ళెం బంగారు పళ్ళెం కనపట్లేదు వాళ్ళు అంటే మొత్తం మరి ఐహల్లా అయిపోతుంది. మొత్తం అందరూ కూడా భోగం పళ్ళెం కనపట్ల వెండి పళ్ళెం బంగారు పళ్ళెం అని గగ్గోలాడతారు అందరూ. ఇలా పెడుతూ చివరికి మాధవదాస్ కుటీరంలో అదేమో దాచిపెట్టేది కాదుగా, ఆయనేమో దొంగతనం చేసింది కాదు. ఆయనకి ఆ బంగారం పట్ల వెండి పట్ల కడిగి శుభ్రంగా దాన్ని దాచుకుందాం, అమ్ముకున్న తర్వాత హాయిగా మన దరిద్రం పోతుంది అనుకున్న వ్యక్తులు కాదు. ఇల్లు అక్కడ వదిలేసి భగవంతుడి గురించి వచ్చినవాడు ఆయన. భోజనం అయితే తీసుకున్నాడు, ఆ యొక్క
పళ్ళెం అయితే అక్కడే ఉంది. పండాలు చివరికి తిరుగు ఈ మాధవదాసున్న కుటీరానికి వచ్చింది. అక్కడ వెండి పళ్ళెం ఎవడో చూస్తాడుగా, అటు పక్కనోడు ఇటు పక్కనోడు ఒక వెండి పళ్ళెం అంటే కుటీరం కానీ చూడడానికి వెండి పళ్ళెం ఉంది ఇక్కడని. ఇది చూస్తుంటే చాలా పెద్ద పళ్ళెం, జగన్నాథుని పళ్ళెం అని ఏదో వెళ్ళిపోతుందిగా తెలుస్తుంది. దాని స్పెషాలిటీ అందులో లక్ష్మీదేవి పట్టుకొచ్చింది. చివరికి వాడిని ఆ మాధవదాసుని చితకబాదేస్తారు పూర్తిగా రక్తం కారేలాగా ఈ పండాలు పూజారులు. శుభ్రంగా చితక్కొట్టేస్తారు. చితక్కొట్టేసిన తర్వాత ఈ పళ్ళెం పెట్టుకొని మందిరానికి వెళ్తారు. సరే మందిరానికి వెళ్తారు. వాళ్ళ నిత్య పూజ సేవ చేసేటప్పుడు ఒళ్ళంతా రక్తాలు జగన్నాథునికి. ఒళ్ళంతా రక్తాలంటే అక్కడ చేస్తుండే ఇక్కడ చేస్తుండే అమ్మో నాయనో అంటున్నాడు ఆయన. స్వామి మేమేం పాపం చేసినాం, ఈ రక్తాలు ఈ దెబ్బలు గిబ్బలేంటి స్వామి, ఏం జరిగింది, మేమేం పాతకం చేసామంట. భగవంతుని భక్తుడు అభిన్న శరీరములు. భగవంతుడు భక్తుడు అభిన్నుడు. భగవంతుడే భక్తు రూపంలో ఉన్నాడు, భక్తుడే భగవంతు రూపంలో ఉన్నాడు. అభిన్నత్వాన్ని చూపించడం గురించి దెబ్బలేమి ఇక్కడ కొడుతుంటే ఈయన కిమ్ము కమ్ము అల్లా. కానీ జగన్నాథుని మటుకు ఆ దెబ్బలని తగిలే వెళ్ళి ఈ పండాలు చెప్పిన దెబ్బలన్నీ ఈయనకి రక్తాలు కానీ ఈయనకేం ఇదేంటి కొడుతుంటే దెబ్బలు తగిలే తప్ప కానీ బాధ కలగల. బాధను భరించాడు జగన్నాథుడు. నా భక్తుడని నమ్ముకొని వచ్చిన వ్యక్తిని కాబట్టి నా బాధ. మరి బంగారు పళ్ళెం వెండి పళ్ళెం పంపించింది ఆయనే కదా. మరి ఆయన ఈయన కొట్టించాడు, ఆయన తన్నులు తిన్నాడు. చివరికి ఇండైరెక్ట్గా తన్నులన్నీ కూడా పండాలు కొట్టినవన్నీ భగవంతునికి వెళ్ళాయి. స్వామి మేమేం పాపం చేసాం బాబోయ్ అని కాళావేళ పడ్డారు. మీరు మాధవదాసుని నాకంటే వేరుగా చూశారు, మీరు మాధవదాసుని మరి బంగారు పళ్ళెం దొంగతనం చేశాడు కదా అండి అందుకని కొట్టామన్నారు. మీరు ఒకటి కాదు రెండు కాదు 10 తలుపులు తాళాలు వేసుకొని వెళ్ళారు, లోపలికి వచ్చి ఎవడు తీస్తాడు, ఆ మాత్రం బుద్ధి లేదా మీకు? మెయిన్ గేట్ దగ్గర నుంచి మొదలుపెట్టి నీకు లోపలని బోల్డన్ని గేట్లకు తాళాలేసి తలుపులు తాళాలేసి లోపల ఉంది కదా పళ్ళెం. మరి ఆ పళ్ళాన్ని ఆ మాధవదాసు ఎవడో ఎలా పట్టుకెళ్తే మీకు ఆ మాత్రం ఎలా వచ్చాడని జ్ఞానం కలగలేదా? మీరు పళ్ళెం అక్కడికి వెళ్ళింది అంటే మీరు ఆ పళ్ళాన్ని చూసి కొట్టి వీడియో దొంగతనం చేశాడని కొట్టారు కదా. మీరు కొట్టాను స్వామి. ఇంకా అడగడానికి వీళ్ళకి ఇంకేం దమ్ముల్లో ఎలా వెళ్ళింది స్వామి, అక్కడికి వెళ్ళింది అది వెళ్ళింది ఇది వెళ్ళింది ఇన్ని క్వశ్చన్స్ మళ్ళీ జగన్నాథని అడగడమే. భగవంతుని యొక్క కీర్తిని ద్విగుణీకృతం చేయాలని చూస్తాడు. భక్తుల యొక్క కీర్తిని. సరే నన్ను కొట్టారనే భావన ఆయనకేం కలగలేదు. మీరు ఆయన కాళ్ళ మీద పడండి, ఆయన కనుక క్షమాపణ చేస్తే నా దెబ్బలు తగ్గుతాయి అంటాడు ఈ జగన్నాథుడు. వెళ్ళి బాబోయ్ అని వెళ్ళి వాళ్ళందరూ కూడా నా దూరం నుంచి దండాలు పెడుతూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీ తప్పేం లేదు, మీదేమన్నది, నేను అసలు మిమ్మల్ని తప్పుగా కూడా ఆలోచించలేదు, తప్పుగా కొట్టారని మిమ్మల్ని అసలు దోషులుగా మీరు నన్ను అన్యాయంగా కొట్టారని కానీ ఇంకోటి కానీ నేను అసలు ఆలోచించలేదు అని నేను అసలు భావించలేదు. మిమ్మల్ని నేను అపరాధులుగా అనుకున్నప్పుడు కదా మీరు అపరాధం చేసేది, అసలు మిమ్మల్ని నేను అపరాధులుగా నేను అనుకోలేదు, నన్ను మీరు కొట్టారనే భావనే నా మనసులో లేదు అన్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళు వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా మళ్ళీ లేదు అలా కుదరదు, మీరు ఆయన్ని క్షమాపణ చెప్పించుకొని వెంటనే ఆయన మీరు మళ్ళీ వెళ్ళారు మాధవదాసు దగ్గరికి వీళ్ళందరూ కూడా. అప్పుడు ఈయన జగన్నాథుడితో అంటాడు, స్వామి నా లోపల కనుక వీళ్ళందరూ నన్ను కొట్టారు అనే భావన కనుక నా లోపల లేనట్లయితే వీళ్ళందరినీ క్షమించి వదిలేయని భగవంతుడు జగన్నాథుని ప్రార్థన చేస్తాడు ఆయన. సరే ఆ విధంగా
చివరికి జగన్నాథుడు ఈయన చేత కొట్టించి ఆయన ఆయన ఈయన ఈయన ఆకలిని తీరుస్తాడు, ఈయన యోగక్షేమాన్ని చూస్తాడు. అన్నీ నమ్ముకున్న ఆయన ఎందుకు చూడలేదు, చూశాడు కదా, భోజనం పంపిస్తాడు, తన్ను కొట్టించినట్టుగా కొట్టించి ఆ బాధలన్నీ ఆయన పడ్డాడు. భక్తుని యొక్క కీర్తిని లోకానికి విదితం చేశాడు. మాధవదాస్ అనే మహాభక్తుడు ఉన్నాడు జగన్నాథుని అన్నమాట. ఇంకేముంది, పూరి ఏంటి నిమిషాల్లో ఒరిస్సా అంతా అయిపోయింది, పాకిపోయింది. ఇలా పాకించడం గురించే ఈ జగన్నాథుడు ఈ తన్నులు తిన్నాడు. జగన్నాథుడు ఆయన కొట్టే నెపంలో జగన్నాథుడు తిన్నాడు. చూడండి మరి భగవంతుడు ఎంత అపారమైన కరుణ కలిగిన వాడో చూడండి. మనకు అది తెలియదు. తల్లి ప్రేమ కానీ, ఎంతోమంది గురువుల ప్రేమ కానీ, ఎంతోమంది జగత్తులో ఉన్న బంధుబాధ ప్రేమ కానీ భగవంతుడితో ప్రేమతో సాటి కాదండి. భగవత్ ప్రేమకి విలువ కట్టలేంది. అదో తల్లి ప్రేమ జనరల్గా చదువుతాం తప్ప, కానీ తల్లి ప్రేమ కంటేనూ 1,000,000 రెట్లు ఎక్కువ ప్రేమ కలిగిన వాడు భగవంతుడు.